హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ యొక్క గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నానండి. అంటే తక్కువ బడ్జెట్లో మగ పిల్లలకి కూడా, అంటే ఆడపిల్లలకే కాకుండా ఆడపిల్లలకి అయితే మనం చాలా జ్యువెలరీ తీస్తాం. కమ్మలు కానీ, ఇంకా హారాలంట, నెక్లెస్లు, బ్యాంగిల్స్, వడ్డానం, ఇవాళ చాలా అన్నీ తీస్తూ ఉంటాం మనము. ఆడపిల్లలకైతే మగపిల్లలకి మనం ఏం చేస్తాము, చైను, రింగ్ ఇవే తీస్తాం చిన్నపిల్లలకి. లేదంటే చేతులకి కడియాలనేసి అది కూడా 3 years లోపే వేయగలం. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక 4 years 5 years అలా కడియాలు మనం హ్యాండ్స్కి వేయలేము మగపిల్లలకి. అలాంటప్పుడు మనము మగపిల్లలకి కూడా చాలా తక్కువ గ్రామ్స్తో బ్రేస్లెట్స్ తీసుకోవచ్చు, ఈవెన్ చేయించవచ్చు. లేదంటే బ్రేస్లెట్స్ తక్కువ గ్రామ్స్లో కూడా మనకి గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో అయితే దొరుకుతున్నాయి. సో నేను ఎలా తీసుకున్నాను బ్రేస్లెట్స్ పిల్లలకి, ఎంత గ్రామ్స్లో తీసుకున్నాను, ఎలాంటి మోడల్స్ తీసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే, మనమైతే మగపిల్లలకి ఏం పెట్టలేం, బ్రేస్లెట్స్, చైన్స్, రింగ్స్ మాత్రమే పెడతాం. అది కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే బ్రేస్లెట్ వచ్చేసి పెళ్ళి టైంలో తీసుకుంటూ ఉంటారు. నేనేమనుకున్నా అంటే, ఒకవేళ ఆడపిల్లలు అయితే చాలా తీసుకుంటాం కదా, వీళ్ళకు ఉండేవే 3, ఓన్లీ చైన్, రింగ్, బ్రేస్లెట్. ఈ 3లో కూడా మనం బ్రేస్లెట్ అనేది పెళ్ళప్పుడు ఎందుకు తీయాలా, ఇప్పుడే తీసుకోవచ్చు కదా అన్న ఆలోచనతో చేయించాను. సో ఇది అండి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. ఏంటక్క అన్ని బాక్స్లో పెట్టుకున్నావు, నీట్గా పెట్టుకోవచ్చు కదా అనేసి అనుకోకండి, మీకు చూపించడానికి కోసమే నేను దీంట్లో పెట్టాను, లేదంటే అన్ని బాక్సెస్లో ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. మా హస్బెండ్ చైన్, బ్రేస్లెట్, రింగ్స్ అవి చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఆయన చైన్, ఇది వచ్చేసి మా హస్బెండ్ చైన్ అండి. మా హస్బెండ్ చైన్ మా పేరెంట్స్ పెట్టారు, మా నాన్న పెట్టారు, పెళ్ళప్పుడు పెట్టారు. ఈ మోడల్ చాలా బాగుంది, చూసారు కదా. అంతా అంటే వన్ సైడే ఉంటుంది, వెనక సైడ్ నార్మల్గా ఉంటుంది, ముందర మాత్రమే, ఫ్రంట్ సైడ్ మాత్రమే చైన్ డిజైన్ అయితే ఉంది. దీని వెయిట్ వచ్చేసి 14 grams అనుకుంటాను. దీని వెయిట్ అంటే 2 grams తక్కువ, 2 సవర్లు, తులము ఒక 4 grams ఎక్కువ. సో చైన్ మోడల్ అయితే చాలా బాగుంటుందండి, పెద్దగా ఉంటుంది చైన్ కూడా. అంటే మా హస్బెండ్ నెక్ కరెక్ట్గా సరిపోయింది ఈ చైన్. ఇది మోడల్. ఒకవేళ మీకు ఈ మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది 2013 మోడల్ కదా, ఓల్డ్ మోడలే. సో ఇప్పుడు చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. ఒకవేళ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇలానే చేయించుకోవచ్చు. కానీ బాగుంటుందండి ఈ చైన్ వచ్చేసి, చాలా బాగుంటుంది మోడల్ అంతా. అప్పట్లోదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అప్పట్లో చాలా బాగుంటుంది ఈ చైన్. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి 3 rings ఉంటాయి, కానీ 2 rings ఎప్పుడు హ్యాండ్స్కి ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకో రింగ్. ఇది ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా అంటే మ్యారేజెస్ కానీ, ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ టైంలో పెట్టుకుంటారు ఈ రింగు. దీని వెయిట్ నాకు తెలియదండి, ఎందుకంటే ఇది పెళ్ళికి ముందు తీసుకున్నది. సో దీని వెయిట్ నాకు తెలీదు. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అడిగి చెప్తాను మీకు. సో ఇది ఒక రింగ్ మా హస్బెండ్ది. ఇది బ్రేస్లెట్ అండి. ఇది బ్రేస్లెట్ కూడా, ఇది కూడా మ్యారేజ్ టైంలోనే తీసుకున్నారు. ఇది హాఫ్ ఒకలా ఉంటుంది డిజైన్, హాఫ్ ఇంకోలా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నిండుగా ఉంది, ఇక్కడ వేరేలా ఉంది డిజైన్. సో ఈ బ్రేస్లెట్ మా వారు పెళ్లి టైంలో తీసుకున్నారంటే 2013 టైంలో తీసుకున్నారు. సో ఇది కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నారంట. దీని వెయిట్ వచ్చేసి 15 grams అండి. అంటే ఒక గ్రామ్ తక్కువ, 2 సవర్లు అనమాట. ఇది మా హస్బెండ్ జ్యువెలరీ. చైన్, బ్రేస్లెట్, 1 ring అనమాట. 3 rings ఉంటాయి, ఒక రింగ్ మాత్రం ఇక్కడ ఉంటుంది, 2 rings హ్యాండ్స్కి ఉంటాయి. నెక్స్ట్ ఇది మా హస్బెండ్ జ్యువెలరీ అని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబు జ్యువెలరీ. ఇది మా పెద్ద బాబు చైను. ఈ చైను 2009 అంటే మా ఓడి బర్త్డే టైంలో 2015 టైంలో మా హస్బెండ్ సైడ్ వాళ్ళు పెట్టారు. ఈ చైన్ పెట్టలేదు, వాళ్ళు 7 grams చైన్ పెట్టారు. అది చాలా పల్చగా ఉంటే మేము ఇంకా ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకొని ఈ చైన్ తీసుకున్నాం. చూడండి చాలా గట్టిగా ఉంటుంది ఈ చైన్ అయితే మాత్రం, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో డబల్ సైడ్ ఉంటుంది అనమాట డిజైన్ అంతా. దీని వెయిట్ వచ్చేసి 2 సవర్లు అండి. దీని వెయిట్ అంటే 16 grams అనమాట ఈ చైన్. చాలా బాగుంటుంది చైన్ అయితే మాత్రం. మేము ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకొని 2019లో అంటే అప్పుడు మాకు చైన్ వచ్చేసి 30,000కి పోయింది. తర్వాత మేము ఒక 30,000 ఎక్స్ట్రా పెట్టుకున్నట్టున్నాము. సో ఇది
పెద్ద బాబు చైన్ 16 గ్రామ్స్ 2 సవర్లు అనమాట. మీకు ఎవరికైనా ఈ మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మేము ప్రకాష్ జ్యువెలర్స్ అని కర్నూలులో తీసుకున్నాము. 2000 అంటే చిన్నోడి బర్త్డే టైంలో తీసుకున్నాం అనమాట, ఎక్స్చేంజ్ చేసాము. తర్వాత ఆడికి బ్రేస్లెట్ వచ్చేసి బాబు బర్త్డే కాదు, నేమింగ్ సెరమనీ అంటే 9 మంత్స్ టైంలో 2015లో నేమింగ్ సెరమనీ చేసాము మా పెద్దోడికి. సో వాడికి వచ్చేసి అప్పుడు బ్రేస్లెట్ కొన్నామన్నమాట. చూసారా అంతా ఫ్లవర్స్ వచ్చి స్టోన్స్ వచ్చాయి. బ్రేస్లెట్ ఎందుకు కొన్నాము అంటే ఇది నా ఆలోచనే అనమాట. ఆడపిల్లలకి అయితే అన్నీ పెడతాం కదా, సరే అబ్బాయికి ఓన్లీ బ్రేస్లెట్ చైన్ రింగే కదా, బ్రేస్లెట్ కొందాము. చైన్స్ వచ్చేసి మా నాన్న వాళ్ళు పెట్టారు, మా హస్బెండ్ సైడ్ వాళ్ళు కూడా పెట్టారు. అలాంటప్పుడు మనం బ్రేస్లెట్ కొందాము, వాడికి బాగుంటుంది అన్న దాంతో కొన్నాము. సో అక్కడికి నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే తులంలో వస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 7-8 గ్రామ్స్లోనే మనకి బ్రేస్లెట్ అయితే వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి ఎండింగ్లో ఇలా ఉంది కదా, దీనికి రింగ్స్ యాడ్ చేస్తే బాబు 17 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అనేసి చెప్పారనమాట. సో మాకు బెస్ట్ అనిపించింది. 17 ఇయర్స్ తర్వాత ఒక 20 ఇయర్స్ అలా తర్వాత కొంచెం గోల్డ్ ఇంకా గ్రామ్స్ ఎక్కువ యాడ్ చేసి ఒకేసారి మ్యారేజ్ టైంలోనే అలా తీసుకోవచ్చు అన్న దాంతో ఇది తీసుకున్నాము. బెస్ట్ కదా, మనము ఒక 17 ఇయర్స్ వరకు ఇది రింగ్స్ వేసేస్తే బాబుకి, తర్వాత మళ్ళీ మనము కొంచెం వెయిట్ ఎక్కువ యాడ్ చేసి గోల్డ్ తీసుకోవచ్చు అన్న దాంతో తీసుకున్నాము. ఈ మోడల్ మంచిగా అనిపించింది మాకు. సో దీని వెయిట్ వచ్చేసి 1 సవర్ అనమాట, అంటే 8 గ్రామ్స్. మీకు ఒకవేళ ఈ మోడల్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. మేమైతే చేయించుకోలేదు, ఆల్రెడీ అంటే చేసిన ఉంటాయి కదా, అలా ప్రకాష్ జ్యువెలర్స్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్లో మలబార్లో అలా చాలా మోడల్స్ అయితే ఉంటున్నాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక తీసుకోండి, లేదంటే చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మాకు చాలా మంచిగా అనిపించింది బాబు బ్రేస్లెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ నాన్న వాళ్ళు పెట్టారండి బాబుకి బర్త్డే టైంలో, 2015 టైంలో బాబుకి పెద్దోడికి పెట్టారు. సో ఇది గ్రామ్స్ వచ్చేసి 6 గ్రామ్స్ అనుకుంటాను, వెయిట్ గుర్తులేదు. కాకపోతే ఈ మోడల్ వచ్చేసి ఫిష్ మోడల్ అంటారు కదా, చేప చైన్ అంటారు కదా, సో అలా ఉందన్నమాట. కానీ చూడడానికి సన్నగా ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఈ చైన్ చాలా బాగుంటుందన్నమాట. ఇది నాన్న వాళ్ళు పెట్టారు. ఇది మా పెద్దోడి జ్యువెలరీ, 2 చైన్స్ 1 బ్రేస్లెట్ అనమాట. బ్రేస్లెట్ మేము చేయించాము, ఈవెన్ చైన్ కూడా మేము చేయించాము, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా గోల్డ్ యాడ్ చేసి చేయించాము. సో ఈ 2 చైన్స్ అండ్ బ్రేస్లెట్ పెద్దోడి జ్యువెలరీ. తర్వాత చిన్నోడి జ్యువెలరీ, ఇది చిన్నోడి చైన్. ఈ చైన్ నానే పెట్టారు. ఈ చైన్ కూడా చిన్నోడికి బర్త్డే టైంలో అంటే 2019లో ఫస్ట్ బర్త్డే అయింది, అప్పుడు ఫంక్షన్ చేశాము. సో అప్పుడు ఈ చైన్ పెట్టారు. దీని వెయిట్ 17 గ్రామ్స్ అండి, అంటే 2 సవర్లకి 1 గ్రామ్ ఎక్కువ. చూసారు కదా బాగా లావుగా ఉంది చైన్ అయితే. ఇది మోడల్ చంద్రముఖి చైన్ అంటారు కదా, అలాంటి మోడల్ అనమాట ఇది. బాబు కొంచెం బొద్దుగా ఉన్నాడు, కొంచెం లావు చైన్ అయితే బాగుంటుంది అన్న దాంతో నాన్న వాళ్ళు ఈ చైన్ తెచ్చారనమాట చిన్నోడికి. దీని వెయిట్ చెప్పాను కదా 17 గ్రామ్స్. మీకు ఈ మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేయించుకోవచ్చు. నెక్స్ట్ బాబుకి చిన్నోడికి కూడా బ్రేస్లెట్ తీసుకున్నాము. ఇది చైన్ అండి, ఇది మా హస్బెండ్ సైడ్ వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళు పెట్టారు మా చిన్నోడికి చైన్. దీని వెయిట్ 6 గ్రామ్స్ అండి. దీని వెయిట్ అంటే పిల్లలకి అంతే వస్తున్నాయంట, 5 గ్రామ్స్ నుంచి చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయి అనేసి. అంతకుముందు 2014లో అలా అయితే కొంచెం గ్రామ్స్ కొంచెం ఎక్కువే ఉండేవి, ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గాయి. సో ఇది మేము 2019 మా బాబు బర్త్డే టైంలో ఇది వాళ్ళు పెట్టారు మా చిన్నోడికి. ఇది కూడా ప్రకాష్ జ్యువెలర్సే అండి. వీళ్ళు మా హస్బెండ్ సైడ్ వాళ్ళంతా ప్రకాష్ జ్యువెలర్స్లో వాళ్ళు ఫస్ట్ నుంచి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే తీసుకుంటారంట, అక్కడ ప్యూరిటీ బాగుంటుంది అనేసి. తర్వాత మేము ఇది బ్రేస్లెట్ కొన్నామండి బాబుకి. ఇది బ్రేస్లెట్ వచ్చేసి దీని మీద చూసారా బొమ్మ ఉంది, అంటే చాలా అలా ఆడపిల్లలకి అయితే ఫ్లవర్స్ లాగా ఇంకా అంతా మోడల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. మగపిల్లలకి ఒక మోడల్ ఉన్నాయి, ఆడపిల్లలకి ఒక మోడల్స్ ఉన్నాయి. సో దీని వెయిట్ ఎంత అంటే 6 గ్రామ్స్ అండి, అంటే పెద్దోడి టైంలో కంటే పెద్దోడికి ఏంటంటే 8 గ్రామ్స్లో మాకు వచ్చింది, ఇది ఇంకా తక్కువకి వచ్చింది. మేము మామూలుగా అయితే 1 తులంలో తీసుకుందాం అనుకున్నాం, 1 తుల అయితే బాగుంటుంది. 10 గ్రామ్స్ అంటే కొంచెం బాగా గట్టిగా వస్తుంది అనుకున్నాం, కానీ
వాళ్ళు అక్కడ లేవన్నారు, అంత వెయిట్లో రావట్లేదు, 5 గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనేసి అన్నారనమాట. ఇంకా సరేలే ఎందుకులే, ఇంకా తర్వాత కావాల్స్తే మంచిగా తీసుకోవచ్చులే కొంచెం పెద్దగా నాకు అనుకున్నాం. సో ఇది కూడా సేమ్ అండి, రింగ్స్ యాడ్ చేసుకున్నామంటే మనకి 16 to 17 ఇయర్స్ వరకు మనం ఈ బ్రేస్లెట్ పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది ఇదైతే మోడలు. ఇలా చాలా ఉన్నాయి అక్కడైతే. ఈవెన్ మలబార్ కళ్యాణ్ జ్యువెలర్స్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉంటున్నాయి పిల్లలకి బ్రేస్లెట్స్ అయితే, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ. ఇప్పుడు అందరూ చేయిస్తున్నారు కదా ఇలానే. సో ఇది అండి మా హస్బెండ్ అండ్ పిల్లల జ్యువెలరీ కలెక్షన్. చూస్తున్నారు కదా, ఇవన్నీ అంటే బ్రేస్లెట్స్ అనేది మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి లుక్. పిల్లలకి వేస్తే కూడా మనం అన్నీ వేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సరే మన పిల్లలకి అన్నీ ఉన్నాయన్న ఫీలింగ్ వస్తుంది, మనకి అలానే తక్కువ వెయిట్లో కూడా వస్తుంది. సో మర్చిపోయాను రింగ్స్ అండి, ఇవన్నీ రింగ్స్. ఇంకా చాలా ఉండే, పెద్దోడికి 15 రింగ్స్ ఏమో వచ్చాయి ఫంక్షన్ టైంలో, చిన్నోడికి 10 ఏమో వచ్చినట్టుంది. ఇంకా చాలా ఉండే, నేను కొంచెం రింగ్స్ యాడ్ చేసుకొని కొన్ని అంటే దేనికి డాలర్ ఇది తీసుకున్నట్టున్నాను, నేను డాలర్ తీసుకున్నాను. చాలా రింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ బంధువులు పెట్టిన రింగ్స్ అండి, ఇవన్నీ మేమేం కొనలేదు రింగ్స్. ఎందుకు రింగ్స్ కొనడం, చిన్నవి ఎందుకులే అన్నట్టు కొనలేదు. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక 10 years 15 yearsకి కొంచెం మంచిగా ఒక తులంలో కానీ అరతులంలో కానీ రింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా పిల్లలకి, ఇప్పుడు ఎందుకు అన్నట్టే తీసుకోలేదు మేము. సో చూసారు కదా బ్రేస్లెట్ అండి, పెద్ద బాబుది బ్రేస్లెట్. నిజం చెప్పాలంటే చిన్నోడు దానికంటే కూడా ఇది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది బ్రేస్లెట్ కూడా. ఈవెన్ ఇది ఆడపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, అంత బాగా ఉంది ఇది బ్రేస్లెట్ అయితే. గట్టిగా ఉంటుంది, మోడల్ కూడా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ మోడల్ అనిపించింది. చిన్నోడిది కూడా బాగుంది, కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ తక్కువ కదా. మేము ఏమనుకున్నామంటే వాడు కొంచెం లా ఉంటాడు, కొంచెం తులాలు అలా తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఆ వెయిట్లో లేవంట. సో ఇది తీసుకున్నాము, ఇద్దరి బ్రేస్లెట్స్ ఇవి. మీకు ఈ బ్రేస్లెట్స్ కనుక నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బోల్డ్ మోడల్స్ వచ్చాయండి అసలు. మలబార్లో కళ్యాణ్లో మీరు వెళ్తే ఈవెన్ 8 గ్రామ్స్లో 9 గ్రామ్స్లో 5 గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఉట్టి చైన్ అయితే ఏం లేకుండా, ఉట్టి చైన్ అయితే మీకు 4-5 గ్రామ్స్లోనే బ్రేస్లెట్స్ వస్తున్నాయి. సో మనం ఎందుకు మగపిల్లలకి అదొక్కటే చైన్ రింగ్ ఎందుకు పెట్టాలో, అన్నీ వేసిన ఫీలింగ్ ఉంటుంది కదా, అలా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే నా ఒపీనియన్, నా ఫీలింగ్. సో ఇది ఫ్రెండ్స్ మా హస్బెండ్ మా పిల్లల జ్యువెలరీ కలెక్షన్. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనము స్కీమ్స్లో కూడా అంటే ఇప్పుడు చాలా స్కీమ్స్ అయితే వచ్చాయి. గోల్డ్ అయితే సేవింగ్ అండి, గోల్డ్ కొనడమే బెస్ట్. అది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎవరికైనా మనకు అదొక సేవింగ్ కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చక్కగా గోల్డ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అందులో గోల్డ్ రేట్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి మీ దగ్గర అమౌంట్ ఉన్నంత మీరు ఒక స్కీమ్స్ లాగా కట్టుకొని, నేను మ్యాక్సిమం అలా స్కీమ్స్ లాగా కట్టుకొని నేను గోల్డ్ తీసుకున్నాను. ఈవెన్ మా పేరెంట్స్ ఇచ్చినవి కానీ మా హస్బెండ్ ఇచ్చిన అమౌంట్ కానీ అలా అయితే పెట్టుకొని స్కీమ్స్ అలా కట్టుకొని నేను గోల్డ్ అయితే తీసుకున్నాను. సో పిల్లలకి స్టార్టింగ్లోనే మనము ఈవెన్ ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్టార్టింగ్లోనే ఒక 1 year 2 years నుంచి మనం కొంచెం సేవింగ్ చేసి పిల్లలకి గోల్డ్ తీసి పెట్టుకుంటే మనకి వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత యూజ్ అవుతుంది, వాళ్ళ చదువులకు యూజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి యూజ్ అవుతుంది. గోల్డ్ అనేది ఖచ్చితంగా అదొక ఇన్వెస్ట్మెంట్ లాగే అనుకోవచ్చు. ఈ వీడియోలో మీకు మా జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 1 week నుంచి అయితే ఒక 4-5 days నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల, కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్లో కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బీ హ్యాపీ, స్టే సేఫ్, బాయ్.